देव सर्वकार्येषु सर्वदा शिवादेवताभ्यो नमः। కూర్చోండి సెటిల్ అవ్వండి. ముందు రెడీగా ఉండాలి. పురాణ స్టార్ట్ దగ్గర ముందు ఇక్కడైనా కాదు ఎక్కడైనా. సరే, ఇవాటి రోజున సంబంధుని అరుణాచల యాత్ర. జ్ఞాన సంబంధులు వచ్చినప్పుడల్లా శివుడి పట్ల మనం భక్తిభావం ఎలా ఉండాలో, శివుడి పట్ల భక్తిభావం ఎలా ప్రదర్శించాలో చెప్పడానికే నాయనార్ల కథలన్నీ వచ్చినాయి. శివుడి భక్తులు, దానిలో భక్త కన్నప్ప కూడా ఒకడు. ఎలాంటి భక్తి మనం ప్రదర్శిస్తే స్వామి మన వైపు తొందరగా ప్రసన్నుడు అవుతాడు అని చెప్పడానికే ఈ కథలన్నీ వచ్చాయి. భక్తుల చరిత్రలు వచ్చాయి. అలా విష్ణుమూర్తి యొక్క భక్తులు కూడా ఉన్నారు, ప్రహ్లాదుడు వంటి వారు, రామదాసు. సరే, ఇవాటి రోజున సంబంధుడు అరుణాచల యాత్ర ప్రారంభించాడు. ఎలా చూద్దాం. ఈ చరిత్రను అంత వైదికోత్తముడైన ఆ స్థవిర భూసురుడు మనం లాస్ట్ చెప్పుకున్నప్పుడు సంబంధుడికి ఒక పుస్తకాలు కనబడి అరుణాచలం వెళ్ళని చెప్పాడు. పూలు పోయడానికి వచ్చిన వంకతో గుర్తుందా? అక్కడ అయిపోయి తర్వాత మనకి అరుణాచల వైభవం చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు అక్కడ మళ్ళీ కరెక్ట్ అయింది స్టోరీ. ఏంటి అంటే ఆ ముసలాయన పూలు కోయడానికి వచ్చాడు అరుణాచలం నుంచి సంబంధుడు ఉన్న ప్రదేశానికి. వచ్చి పూలు కోస్తూ ఈయన అరుణాచలం అని చెప్పేసరికి సంబంధుడు అడిగాడు, ఆయన అరుణాచలం ఎలా వెళ్ళాలి చెప్పండి, మీరే మా గురువు గారు, మీరు నాకు చెప్పండి అని. ఎందుకన్నా ఎప్పుడైనా గురువు ఎవరవుతారు? మనకు తెలియని విషయం చెప్పేవాడు గురువు. అది ఏదైనా కావచ్చు. మనకు తెలియంది చెప్పేది గురువు. జ్ఞానప్రదాత గురువు. గురువులో చాలా రకాలు ఉన్నారు, అర్థమైందా? అది ఎప్పుడైనా డిస్కస్ చేద్దాము. సరే, అలా ఆ స్థవిర భూసురుడు, ఆ ముసలాయన ఎవరైతే ఉన్నారో ఆయన ఈయన అదృష్టం కొద్దీ ఎదురుపడ్డాడు అరుణాచలం గురించి చెప్పడానికి. అందుకనే భూసురుడు అంటున్నారు. సమగ్రదీకుడైన ఆ భక్త కుమారుడు ఎవరు? మన సంబంధుడు జ్ఞాన సంబంధమూర్తి కుతూహలాక్రాంత స్వాంతుడు అయ్యాడు. వెంటనే అరుణాచలం శబ్దం వినబడంగానే ఎలా రమణ మహర్షి గారు పరిగెట్టుకుని వెళ్ళిపోయారో, అరుణ శబ్దం విన్నప్పటి నుంచి అటువైపు వెళ్ళాలి, అది ఏంటో కనుక్కోవాలని ఆలోచన పడిపోయింది రమణ మహర్షి గారికి. అలా ఎంతో మంది భక్తులు ఉన్నారు. అలా అరుణాచల శబ్దం వినబడంగానే వాళ్ళలో మార్పులు కలిగాయి. ఆ శబ్దం యొక్క గొప్పతనమే అది. ఆ శక్తి అలాంటిది. ఎందుకంటే అది అగ్నిలింగం. అది మన అజ్ఞానాన్ని తీసివేయగలదు. అజ్ఞానం అనే చీకటిని వెలుతురుతో నింపగలదు. జ్ఞానం అనే వెలుతురుతో. లేదు పాపం అనే చీకట్లను జ్ఞానం అనే లేదంటే పుణ్యం అనే అగ్ని చేత కాల్చగలదు. సరే, అలా సంబంధమూర్తి కూడా, జ్ఞాన సంబంధుడు కూడా అరుణాచల శబ్దం వినపడంగానే వెళ్ళాలనిపించింది. అటువంటి వాచావగోచర ప్రభావ సంపన్నమైన సోనాచలమును సందర్శించటకు ఉత్సాహపడి ఎప్పుడు వెళ్ళిపోవాలి. నిజంగా రావాలి, భక్తి ఆ విధంగా రావాలి. మనకి ఎలా రావాలి? మన ఇవాళ పూజలు చేయరని ఆయన అంటేనే ఎందుకు చేయాలన్నది వీఆర్ సో బిజీ దట్ వీ రియల్లీ రిమెంబర్ గాడ్. చాలా రేర్గా దేవుడు గుర్తొస్తాడు మనకి. ఎప్పుడో కష్టం వచ్చినప్పుడు గుర్తొస్తాడు. స్వామి ఎంత బాగా చెప్తున్నాడంటే సింపుల్ లైఫ్ స్టైల్, కామన్ మ్యాన్ వాడికి ఫస్ట్ కనబడతాడు. గొప్పగా ఆర్భాటాలు వాళ్ళకి స్వామి కనబడ్డు. చూడండి స్టోరీస్ ఎలా ఉంటాయి స్వామి వారు. అలా సరే లీలలు. అటువంటి వాచావగోచర ప్రభావ సంపన్నమైన సోనాచలను సందర్శించు ఉత్సాహపడి మనం ఇవాళ రేపు ఎలా అయిందంటే బ్రాహ్మణుడు ఉపనయనం చేసుకోవడమే లేట్ అవుతుంది. యాక్చువల్గా 7 years కల్లా ఉపనయనం అయిపోవాలి. 7 years ఉపనయనం చేసేయాలి. గాయత్రి మంత్రం అనుష్ఠానం స్టార్ట్ చేయాలి. పోనీ పెద్దవాళ్ళకి గాయత్రి యజ్ఞోపేతం వేసుకున్న వాళ్ళు గాయత్రి చేస్తున్నారా? నాకు వీలవ్వట్లేదు అనడానికి మనకి సిగ్గుగా అనిపించాలి. యాక్చువల్గా నాకు వీలవ్వట్లే, గాయత్రి చేయడం నాకు వీలవ్వట్లే, పొద్దున అర్ఘ్యం ఇవ్వడం నాకు వీలవ్వట్లే అని చెప్పడానికి నిజంగానే సిగ్గుపడాలి. ఎందుకు సిగ్గుపడాలంటామంటే అది లేని మనం లేవనుకోవాలి. ఫస్ట్ గాయత్రి మాత లేనిది, గాయత్రి మంత్ర అనుష్ఠానం చేయండి బ్రాహ్మడు ఎలా అవుతాడు? వాడు చెప్పుకోవడానికి బ్రాహ్మడే. బ్రహ్మణత్వం అంటేనే బ్రహ్మమును ఎరిగేవాడు, బ్రహ్మను గురించి తపస్సు చేసేవాడు. బ్రహ్మము, బ్రహ్మ అంటే 4-5 తలకాయల బ్రహ్మ అని కాదు, 3 తలకాయల బ్రహ్మ అని కాదు. బ్రహ్మము అంటే పరబ్రహ్మం, దేవుడు. ఆయన గురించి తప్పించేవాడు బ్రాహ్మణుడు. వాడి బ్రాహ్మణుడు అనే కానీ మెల్లైతే దానాలు పోగేసేసుకుంటే బ్రాహ్మణుడు అయిపోడు. గాయత్రి చేయాలి, అర్ఘ్యం కంపల్సరీ ఇవ్వాలి, 3 పూట్ల అర్ఘ్యం ఇవ్వాలి. గొప్ప గొప్ప సాధువులు సిద్ధులు 4 పూట్లు ఇస్తారు, రాత్రి కూడా ఇస్తారు. చాలా మంది తెలియదు. మనం ఏమంటారు, సూర్యుడు వెళ్ళిపోయాడు కదా మనం పడుకోవాలి, అదే సూర్యుడు ఇక్కడ పోయాడు ఇంకో చోటు ఉన్నాడు కదా. సిద్ధులు గొప్ప గొప్ప సాధు పురుషులు సూర్యుడు వెళ్ళిపోయాడు వచ్చాడని పెట్టుకోరు. సూర్యుడు ఎప్పుడూ ఉన్నాడు, ఎక్కడ పోలే. మనకి నిద్ర అనేది అలసిపోయి ఉండ పొద్దునించని దేవుడు శివుడు మన మీద అపారమైన కరుణతో నిద్ర అనేది కల్పించి నిద్రపోయిస్తే కానీ రేపు పొద్దున మళ్ళీ డ్యూటీ చేయలేరు కదా.
అందుకే ఇదంతా వచ్చింది. సాధులు సిద్ధులు హనుమంతుడు కూడా సుందరాకాండలు చూడు, అందరూ పడుకున్నాక లంకలో ప్రవేశించాడు. లంకలో ప్రవేశించడం అంటే సాధకులు ఎప్పుడు రాత్రిపూట మేలుకుగా ఉండి సాధన చేస్తారు. ఎందుకు? అప్పుడు లోకం నిద్రపోయి ఉంటుంది. లంక అనే లోకం రాక్షసుల లోకం. పడుకోనున్నాక జ్ఞానుడు బుద్ధిమంతుడైన వాడు ప్రవేశించాడు హనుమంతుడు. చూడండి, అదంతా సాధనతో సంబంధం. సుందరాకాండ వినేశాం, రాక్షసులను చంపొచ్చాడంట కదా, అలాది కాదు. మనం కూడా జ్ఞానం సంపాదన కోసం, ఆత్మగా నిలబడటం కోసం మన అంతఃశత్రువులైన 6 ఇంకా చాలా ఉన్నాయి, దాన్ని పట్టుకొని బ్రదర్స్ ఉంటారు. వాటికి కూడా కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యం, వీళ్ళకి బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారు. వాటి ఫ్యామిలీ పెద్దదే, ఒకదానికి ఒకటి వస్తే అన్నీ వచ్చేస్తాయి. ఈ 6టిని జయించడం కోసం లోపల అంతఃసాధన స్టార్ట్ చేయాలి, అంతర్ముఖం అవ్వాలి. అవుతాయి కానీ మనకి ఆత్మ సాధన స్టార్ట్ అవ్వదు. మరి ఎంతసేపు బయటే ఉన్నాం. ఇంకా వినాయక చవితులు, నవరాత్రులు చేయద్దనట్లే, బయట ధర్మం చేస్తూ 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 ఉంటేనే లోపల ధర్మానికి లాక్కోగలదు. లోపల ఉన్న ఆత్మశక్తి బయట చేయగా 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 బయట అయిపోయిందా ఇక లోపలికి రా అన్నట్టు పిలిచినట్టు అవుతుంది. అది చేసేది ఎవరంటే గురువు. బయట ఉన్న గురువు బయట తపస్సులు పూజలు అన్నీ చేయించి 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 బాగా పడ్డాక లోపల ఉన్న గురువు ఈ గురువు ద్వారా ఆ గురువు లాగుతాడు లోపలికి. అప్పుడు ఆత్మ వైపు తిరుగుతాడు. ఇలా ఉందా, ఇలా తిరగడం చెప్పడానికి ఎంత ఈజీగా ఉంది సార్. ఇలా బయటికి చూస్తున్నాం, ఇది మనం ముఖము కళ్ళ, ఇది లోపల కావాలి. అది ఎంత ఈజీయో అంటే తిరగడానికి, అంత తిరగడం అనే ప్రాసెస్ అంత కష్టం. చెప్పడానికి ఈజీగా ఉంది, అంతర్ముఖం అవడం ఏముంది లోపల చూడమే అంటారు, చెప్పడానికి ఈజీగా ఉంది. కానీ ఆ సాధన చాలా కష్టం. ఎందుకు కష్టం అంటే మన మనసే మెయిన్ అడ్డు. మనసుకు సంబంధించి చాలా గోధులు, మళ్ళీ బుద్ధి, మన పూర్వజన్మ కర్మలు, పాపము పుణ్యము ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ క్షయం చేసుకోవాలి. అందుకనే శ్రీకృష్ణుడు కూడా ఏమన్నాడు, కర్మఫలాన్ని వదిలేసే, కర్మఫలాన్ని పట్టించుకో అంటే స్వామికి ఇచ్చేసే. ఆ కర్మఫలాన్ని ఎప్పుడైతే నేను చేశానన్నావో నీకు అంటుతుంది. నీకు అడిగినప్పుడు పాపము పుణ్యం వచ్చాయి, దాన్ని మళ్ళీ అనుభవించాలిగా. నువ్వు అదే వద్దు, నాకు అంతా స్వామి చేయిస్తున్నాడు, అంతా స్వామికే ఇచ్చేస్తున్నాను. అందుకని కాయన వాచా మనసేంద్రియ బుద్ధ్యాత్మనావా స్వభావ కరోమి సకలం పరస్మై నారాయణ అని అంటారు. అంటే అంతా కూడా మొత్తం కూడా అంతా స్వామికి ఇచ్చేశాడు. అలా పొద్దున్న లేవగా అర్ఘ్యాలు ఇచ్చి గాయత్రి ఉపాసన చేయాలి బ్రాహ్మణుడిగా నిలబడాలంటే. అది బ్రాహ్మణులకి ఏనానండి అంటే ఎవరైనా కూడా అవ్వచ్చు. విశ్వామిత్రుడు క్షత్రియుడు, కానీ ఏమైనా రాముడికి గురువు అయ్యాడు, బ్రహ్మర్షి, రాజర్షి బ్రహ్మర్షి అయ్యాడు. ఎలా అయ్యాడు మరి? రావణాసురుడు పుట్టుక చేత బ్రాహ్మణుడు, బ్రహ్మ యొక్క మనవుడు, కానీ రాక్షసుడు. ఎందువల్ల? చేష్టలు చేయి. విశ్వామిత్రుడు ఏమో గొప్పవాడు, ఎందుకంటే రాముడికి గురువు అయ్యాడు. లోకానికి ఎప్పటికీ ఆదర్శమూర్తైన రాముడికి గురువు అయ్యేంత సాధన విశ్వామిత్రుడు క్షత్రియుడిగా పుట్టినవాడు బ్రహ్మర్షి అయ్యాడు. బ్రాహ్మణులో ఋషి వంటి వాడు అని అర్థం. ఎలా అయ్యాడు మరి? అంటే క్షత్రియుడు అనేవాడు, బ్రాహ్మణుడు వర్ణాశ్రమ ధర్మాలు మొదటివాడు బ్రాహ్మణుడు. అక్కడ పుట్టిన రావణాసుడు కిందికి పోయాడు. రెండవ కోవకు చెందిన క్షత్రియ వంశ దీనిలో ఆశ్రమంలో పుట్టినవాడు, వర్ణాశ్రమంలో పుట్టినవాడు పైకి ఎక్కాడు బ్రాహ్మణత్వం. అది మన చేతిలో ఉంటుంది. సాధన పరంగా గురువుని మన గురువు ద్వారా మనం దాన్ని పొందాలి. ఆ సాధన మార్గం గురువుని అభ్యర్థన చేసుకోవాలి, చాలాసార్లు వేడుకోవాలి. అతని ముందు సరే మార్గదర్శకుని నడుస్తున్నాడు. ఉత్సాహపడి సపరివారంగా అక్కడికి వెళుతుండగా ఇప్పుడు జ్ఞాన సంబంధుడు అతని పరివారం, శ్రీ పరివారం అంటారు, అందరు కలిసి అరుణాచలం బయలుదేరారు. అతని ముందు ఈ వృద్ధ బ్రాహ్మణుడు నడుస్తున్నాడు. మనం చెప్పుకున్నాం కదా ఆయన. అంత భూతేశుని ఆజ్ఞానుసారం భూతగణాలు శబర వేషధారులై కంఠంలో గవ్వల దండలు వేసుకొని నీలమేఘ శ్యామల వర్ణోపశోభితులై చేతులందు కోదండములు ధరించి శీఘ్రంగా అమ్ములు సంధించి గర్జిస్తూ బెదిరిస్తూ ముందుకు మాటి మాటికి దూముతూ ప్రత్యక్షమయ్యాడు. శివుడు ఏం చేశాడో ఒక లీల చేశాడు. ఏం చేశాడు? ఆయన భూతగణాలందరూ తీసుకెళ్ళి జ్ఞాన సంబంధుడు అతని పరివారం ముందు నుంచొని బెదిరించమన్నాడు. బాణాలు పట్టుకొని కొట్టేస్తాం, బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్నాయి, దోచుకోమని చెప్పాడు శివుడు. సంబంధమూర్తికి ఇరు పార్శ్వములలోనూ అంటే రెండు వైపులా మొత్తం వీళ్ళు వచ్చారు, వేషాలు మార్చుకొని భూతగణాలు, శివుడు యొక్క భూతగణాలు. మూగి కిరాతులు భీషణ స్వరాలతో బాణాలు వేయండి అని గగ్గోలు పెడుతూ బాణాలు ఏంట్రా బాణాలు ఏంట్రా అంటున్నారు అందరూ వీళ్ళని భయపెట్టడానికి. జ్ఞాన సంబంధుడిని వారి యొక్క శ్రీ సంఘాన్ని వారిపై గొప్ప దౌర్జన్యాన్ని నిలిపి వారిని దోచసాగారు.
దౌర్జన్యంగా వాళ్ళ దగ్గర ఉన్న సంపదని కట్టుబట్టలతో సహా లాగేసుకున్నారు. ఒంటికున్న బట్టలు కూడా లాగేసుకున్నారు. ఎవరిది? సంబంధించి వారి యొక్క సంఘాలు. ఒకరిని ఒక వస్తువును వదలకుండా కట్టుబట్టలతో సహా దోచి నిలువు దోపిడి కావించి వదిలేదు. మొత్తం దోచుకుని వదిలేశారు. ఎందుకు శివుడు ఇలా చేస్తాడు? ఆల్రెడీ భక్తుడు అన్నాక వాడిని ఎందుకు ఇంత దారుణంగా బట్టలు లేకుండా కూర్చోబెట్టాడు? కృష్ణ పరమాత్మ కూడా గోపికలు స్నానం చేయడానికి దిగుతూ బట్టలు అంటే ఆయన బట్టలు లేక బట్టలు కొట్టేయలే. అక్కడ వాళ్ళొక తప్పు చేశారు. ఎవరు? ఆ గోపికలు వస్త్రాలు లేకుండా యమునా నదిలో దిగారు. అది చాలా దారుణం, గొప్పమైన పాపం కలిగింది వాళ్ళకి. దారుణమైన పాపం ఆ గోపికలకు కలిగింది. ఎందుకు? బట్టలు లేకుండా స్నానం చేయదని చెప్పాం కదా మనం. మగవాళ్ళే ఆడవాళ్ళ వంటికి బట్టలు ఉండాలి, లేకుండా చేయకూడదు. వాళ్ళ దిగేశారు. కృష్ణుడు వాళ్ళ బట్టలు దొంగలించి చేతులు పైకెత్తినను శరణు అంటేనే నేను ఈ బట్టలు ఇస్తాన్నాడు. అంటే వాడి కంటిన పాపాన్ని తను దగ్గరుండగా గోపికలు పాపం అంటుకొని పాడవకూడదు కదా, వాడిని ఉద్ధరించాల్సిన బాధ్యత ఎవరు? పక్కనే ఉన్న శ్రీకృష్ణ పరబ్రహ్మ. సో అందుకని వాళ్ళకి ఆ విధంగా అంటిన నదీ దోషం అయ్యింది. వాళ్ళకి నదిలో బట్టలు లేకుండా స్నానం చేసింది. ఆ నదీమ తల్లి దోషం వాళ్ళకి అంటకుండా వాళ్ళని కాపాడడం కోసం చేతులిచ్చి దండం పెట్టాక స్వామి నువ్వే రక్ష మమ్మల్ని కాపాడు అని అంటే అప్పుడు ఇచ్చాడు. ఆ పాపం అలా తీసాడు. తెలియని వాళ్ళ వల్ల చాలా మంది మాట్లాడారు. మన స్వామికి అంత కర్మ పట్ల ఆడవాళ్ళ పట్ల తెలియకపోవడం. అర్థమైందా? స్వామి ఏమి చేసినా లీల మన పాపాన్ని తీయడానికే. ఇంకొకటి, కృష్ణావతారానికి ముందు రామావతారం చెప్పుకోవాలి. ఈ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరి హరే. దీనిలో ఏమైందంటే కొత్తగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని తయారు చేశారు. అలా చేయకూడదు. అర్థమైందా? ఫస్ట్ రామావతారం, తర్వాత కృష్ణావతారం. ఇద్దరు విష్ణుమూర్తి అవతారాలే అనుకుంటే మరి అలా కూడా చేయొచ్చు కదా. అంటే దీనికి ఒక లాజిక్ ఉంది. రాముడిని ముందు పెట్టి ఎందుకు మంత్రం నడిచిందంటే రాముడు ధర్మాన్ని దేవత, కృష్ణుడు ధర్మంగా లేడని అట్లా యుగం మారేసరికి కొన్ని లాజిక్స్ వాడి కృష్ణుడు చంపాల్సి వచ్చింది. ఆదర్శమూర్తి ధర్మాత్ముడు అంటే రాముడే చెప్తారు ఎన్ని యుగాలకైనా, ఇంకా ఏ కృష్ణావతారాన్ని చెప్పరు. అందుకని ఫస్ట్ ఆ మంత్రం చెప్పేటప్పుడు కూడా హరే రామతోనే స్టార్ట్ చేయాలి, తర్వాత హరే కృష్ణతో స్టార్ట్ అవ్వాలి. మీరు లాజిక్గా ఆలోచించినా కూడా ముందు వచ్చింది రామావతారం. రామావతారం లేకపోతే కృష్ణావతారం అవసరమే లేదు. రామావతారం లేకపోతే కృష్ణావతారం లేదు. అసలు కృష్ణుడు అవసరమే లేదు. రీజన్ ఏమైంది కృష్ణావతారం రావడానికి? రాముడి యొక్క ఆదర్శ గుణాలు, ఆయన యొక్క రూపలావణ్యాలకు మోహింపబడిన ఋషులు ఆయన చూసి నేను కూడా మీ భార్యలుగా స్వీకరించండి స్వామి అని అడిగారు. మగవాళ్ళు అయ్యి అడిగారు రాముని చేసుకోమని. అర్థమైందా? ఆయన ఏమన్నాడు? ఏకపత్ని వ్రతుడిని క్షత్రియుడిగా చేసుకోవచ్చు, కానీ ఆయన ఆదర్శం ఏంటి? ఏకపత్ని వ్రతం. ఇప్పుడు కుదరదు, వచ్చే యుగంలో మీ కోరిక నెరవేర్చగలన్నాడు. అందుకు వచ్చాడు కృష్ణుడు. ఇప్పుడు రాముడు తీసి పక్కన పడేసి హరే కృష్ణ అంటే అది రాంగ్ అయిపోతుంది, రైట్ అని అనకూడదు. నిజంగా కూడా ఏ మంత్రమైన ఒకటే అంటే కృష్ణ ఎందుకన్నా ఇంకేదో కూడా అనుకోవచ్చు. మరి అట్లంటే ఈ పిచ్చి లాజిక్స్ అని చెప్పకుండా మనకి ధర్మం ఎలా వెళ్ళిందో, శాస్త్రం ఎలా చెప్పిందో దాన్ని పట్టుకొని పోవాలి. దీన్ని మార్చి బయలుదేరారు కొంతమంది, దీన్ని మార్చి ప్రయోగాలు చేసేవాడు. అర్థమైందా? అన్ని అవతారాలు గొప్పవే, కానీ యుగాలు చెప్పినప్పుడు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరం, కలియుగం అని చెప్తున్నారు. కానీ కృతయుగం, ద్వాపరం, త్రేతాయుగం, కలియుగం అని చెప్పాలి. సో కృష్ణుని ముందు పెట్టి రాముని వెనక పెట్టద్దు, అది తప్పు. ఫస్ట్ రాముని ముందు పెడితే మనం ధర్మంగా ఉంటాం. కృష్ణుడు చేసినట్టు చేస్తే ఇప్పుడు మనం జైల్లో వేస్తాం, ఖచ్చితంగా జైల్లో పెడతారు. కృష్ణుడు చేసినట్టు చేస్తే అలా పిచ్చి అలవాటు అంటే మనం చేయకూడదు. స్వామి చేసిన లీలలు ఆ యుగానికి అది సరిపోయింది. ఆయన చేసిన లీలలు మనం ఇందాక అన్నాం కదా, వాళ్ళు బట్టలు తీసుకోవడానికి కారణం ఏమైంది? వాళ్ళు చేసిన తప్పు వల్ల. అలా మనం చెప్పినా కూడా వినడు. ఇప్పుడు అలాంటి ధర్మం మనం పాపాలు తీసే కెపాసిటీ మనం లేవు. అందుకనే రాముడు నడిచి చూపించింది చేయమన్నారు, కృష్ణుడు చెప్పింది చేయమన్నారు. రాముడు చేసింది చేయాలి, కృష్ణుడు చెప్పింది చేయాలి. అంటే భగవద్గీతలో మనకి ఏమన్నారు? ఆయన గురువు అయి ఉన్నారు మనకి, అవునా? భగవద్గీత చెప్పినప్పుడు శ్రీకృష్ణుడు వారు గురువు అయి ఉన్నారు మనకి, జగద్గురువు. ఆ విధంగా చెప్పారు. అందుకే కృష్ణుడు చెప్పింది చేయండి, రాముడు నడిచి చేసింది చేయండి అంటారు. అలా. సో ఆ మంత్రం కూడా మీరు ఎవరైనా హరే కృష్ణ స్టార్ట్ చేస్తే లేదండి, ఫస్ట్ రామావతారం వచ్చింది, హరే రామ వాళ్ళకి నచ్చనేనా నచ్చకపోయింది వాళ్ళ కర్మది. మేము ఇలానే చెప్తాం, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే. కృష్ణుడంతటి వాడే అవతారం రావడం కోసం ముందుగా రామావతారాన్ని పెట్టి అంత ఆదర్శంగా ఉండి చూపించి తర్వాత కృష్ణావతారంగా వచ్చాడు. లోకం ఏం నేర్చుకుంటుందో అని భయం. ఒక డౌట్ ఉండొచ్చు మీకు.
అలా అందుకే ఆయనే చెప్పాడు, రామావతారంగా నడవండి, భగవద్గీత నేను చెప్పింది అనుసరించండి అని చెప్పాడు, నాలాగా చేయండి అని చెప్పలేదు. ఇలా సాక్షాత్కరించిన పరమేశ్వరుని దర్శించగానే సరే బాణాలు వేయండి గద్దోలు పెడుతూ వారిపై గొప్ప దౌర్జన్యాన్ని నిలిపి వారిని దోచసాగారు కదా, దోచేసుకున్నారు. ఒక్కరిని ఒక్క వస్తువును వదలకుండా కట్టుబట్టలతో సహా నిలువు దోపిడీ చేశారు. ఇక్కడి నుంచి మన అక్కడ గోపికల ఘట్టానికి వెళ్ళాం. సంబంధుని శ్రీసంగం అంతా డిస్ట్రిక్ట్ అయిపోయి పడ్డారు. ఇదేంటి స్వామి, మనకి ముసలైన అరుణాచలాన్ని తీసుకెళ్తారనుకుంటే మధ్యలో ఈ గోలేంటి, దొంగలు మన మీద పడేసి మనం దోచుకున్నారేంటి అని అందరూ షాక్లో ఉండిపోయారు. ఏం జరిగిందో తెలియక బాలజ్ఞానికి ఈ సంఘటన కదిలిపోయాడు. బాలజ్ఞాని అంటే ఎవరు? మన సంబంధుడు. చిన్నప్పుడే గొప్ప జ్ఞానం, ఎందుకో అమ్మవారి యొక్క క్షీరము, అమ్మవారి యొక్క క్షీరం ఆయన సేవించాడు చిన్నప్పుడు. అమ్మవారే కదా చిన్న బంగారు గిన్నెలో పాలు పట్టి ఆయన తాగించింది, అందుకే బాలజ్ఞాని అయ్యాడు ఆయన. తనను ముందుకు నడిపించిన వృద్ధుడు కూడా కనిపించకపోయేసరికి వృద్ధుడు మాయమైపోయాడు, ఎడిపోయాడు, కనబడలేదు. కాపాడడానికి ఎవరు లేరు, ఉన్నమేమో దోచేసుకున్నారు. ఏం జరుగుతుందో అర్థం కాదు పాపం బాలజ్ఞాని, చిన్నపిల్లాడు కదా. అలా కలయిక అని ఆవేదనతో ప్రణతాతి హరుడైన శంకరుని దృఢచిత్తంతో భక్తియుక్తుడే స్తుతించి ఎంబడే ఎవరికి దిక్కు, ఎవరు దిక్కు మనకి ఎవ్వరు లేనప్పుడు కష్టాల్లో ఉండి కోవిడ్ టైంలో కూడా అందరికి ఎవరు దిక్కయ్యాడు? పరమేశ్వరుడు, దేవుడే దిక్కయ్యాడు. డాక్టర్లు చేతులు ఎత్తేసారు, అందరు చేతులు ఎత్తేసారు. నిర్దాక్షిణ్యంగా జనాలు చచ్చిపోతున్నారు వైరస్ వల్ల. అందులో భారతదేశం హైయెస్ట్ పాపులేషన్, ఇక్కడ ఫ్లో ఇంకెక్కువ ఉండాలి కదా, వైరస్ ఫ్లో ఎక్కువ ఉండాలి. కానీ ఇంత పాపులేషన్లో వెల్ కంట్రోల్డ్ దేశం మన దేశం. మన దేశం యొక్క గొప్పతనం, మన యొక్క ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, రాజ్యాంగం కావచ్చు, మన యొక్క డిసిప్లిన్ కావచ్చు, మన యొక్క సాధన పుణ్యభూమి, గొప్ప గొప్ప సిద్ధులు ఉన్న ప్లేస్ కావచ్చు. దీనివల్ల మనకి అంత పాపులేషన్లో తక్కువ డ్యామేజ్తో బయటపడ్డాం. అందుకు కదా ఇది గొప్ప భూమి అయ్యింది. వేరే చోట తక్కువ పాపులేషన్ ఉన్నా ఎక్కువ మంది చనిపోయారు. మన ధర్మం మనల్ని కాపాడింది గొప్ప వైరస్ నుంచి కూడా, భయంకరమైన వైరస్తో. ఆవేదనతో ప్రణతాతి శంకరుని స్తుతించాడు, అతడికే శరణు చెందాడు. ఎంబడే శరణు స్వామి, శరణు శరణు కాపాడు. కష్టం వస్తే ఎవరిని అడగాలి? గురువునో, శివుడినో, విష్ణువునో, మన ఇష్ట దేవతామూర్తిని అడగాలి. అంత మాత్రానికి అందుకే ఇంటింట సాలగ్రామం కానీ ఇంటింట ఒక దైవాన్ని అలవాటు చేస్తున్న పిల్లలకి చిన్నప్పటి నుంచే. మన సమితిలో ఒక ప్రోగ్రాంలో పెట్టుకున్నాం, ఇంటింటికి ఒక్క చిన్న లింగమో రుద్రాక్షనో ఏదో ఒకటి విష్ణుమూర్తో వినాయకుడో ఇంటింట పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పిస్తుంటే వీడు గుడి మూసేయడానికి డిప్రెషన్ అయిపోవడం, గుడికి వెళ్ళడానికి ఖర్చులు లేవనో ఆ ఇబ్బందులు పడకుండా ఇంట్లో ఉన్న దైవం గుడిలో ఉన్న దైవం ఒకటే. అంటే గుడికి వెళ్ళదని చెప్పండి, గుడికి వెళ్ళండి. వీలు కానప్పుడు ఎగ్జామ్స్ అప్పుడు బలవంతంగా టైం సరిపోక టెన్షన్ పడుతూ ఎగ్జామ్ థియేటర్కి గుడికి పోయి వెళ్ళడం అంత అవసరం లేదమ్మా. దేవుడు అంత సాటిస్ట్ కాదు. మీరు గుడికి రాకపోతే ఎగ్జామ్ పేపర్ టఫ్ అయిపోయి ఫెయిల్ అయిపోయి అట్లా ఉండదు. మన ఆలోచన చూడండి, మన దిక్కుమాల ఆలోచనలు ఆయన అంటగడుతున్నాం. వేరే వాళ్ళు ఏమనుకుంటారు అంటే మీ ఎగ్జామ్కి మీ దేవుడి దగ్గరికి వెళ్ళి ఎగ్జామ్ రాకపోతే మీరు దేవుడు ఫెయిల్ చేస్తారా అని మెసేజ్ ఇస్తున్నాం. మనం చేసే పనుల వల్ల ఆయనకి అంత మైలు అంటుతుంది, మకిలి పడుతుంది కదా. అలా చేయకండి. మన ప్రొజెక్షన్ మన ధర్మాన్ని గొప్పగా చెప్పుకోవాలి. మన ధర్మం అంతా మనకు గొప్పగా చేసింది. మన యొక్క నడవడి సరిగా లేదు, మన బుద్ధి సరిగా లేదు, దానివల్ల మన ధర్మానికే లోపం ఉంది అని నలుగురు వేలెత్తే విధంగా నడుస్తున్నాం మనం. మనకు తప్పు మందే, అలా ఉండకూడదు. అందుకనే అలాంటి టెన్షన్ పడకుండా ఇంట్లో ఉన్న మీ స్వామి, నేనైతే గుళ్ళకి చాలా తగ్గించానంటే పెద్ద పెద్ద గుళ్ళు అయితే వెళ్తున్నాను, అన్నీ ఉంటాయి కదా, టైము డ్యూటీలు డబ్బులు అన్నీ చూసుకోవాలి కదా. ఇంట్లో పీఠం ఉంది హాయిగా అమ్మవారిది. నేను గుడికి వెళ్ళినప్పుడు అమ్మ నువ్వే వెంకటేశ్వర స్వామి అని ఆవిడే దండం పెట్టుకుంటాను. ఒకసారి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్న అమ్మవారు నువ్వే ఒకటేనయ్యా అంటాను. మెల్లగా సాధన మారాలి, మరీ నారో మైండెడ్గా ఉండద్దు, బ్రాడ్ అవ్వాలి. సాధన ముందుకు వెళ్తుంటే అర్థం ఏంటి? మైండ్ బ్రాడ్గా అవుతుంది, బ్రాడ్ మైండెడ్ అవుతుంది. అంత మాత్రానికి తుష్టహృదయుడు అయిన అష్టమూర్తి తన ఇష్టభక్తుని ఎదుట అపీతకు చాంబా సమేతుడై వృషభ వాహనంపై కూర్చొని ఆగ్రహించాడు. ఎంబడే స్తుతి చేయగానే జ్ఞాన సంబంధుడితో స్తుతి చేయించుకోవాలని స్వామి బాగా ఇష్టం అనుకుంటా. ఆయన భక్తితో అలా పాడగానే ఎంబడేమైనా స్వామి వాళ్ళు ఆవిడ వేసుకొని వచ్చేసాడు. ఎవరు? అపీతకు చాంబా అరుణాచల స్వామి ప్రత్యక్షమయ్యారు. ఏం అదృష్టం జ్ఞాన సంబంధుడిది చూడండి. ఇలా సాక్షాత్కరించిన పరమేశ్వరుని దర్శించగానే హర్షపులికిత సర్వగాత్రుడైన బాలభక్తుడు ఎంబడే రోమాన్ని నిక్కుపరుచుకున్నాడు. స్వామిని చూడగానే అది ఫీలింగ్. ఎంబడే మనకి ఏమి గుర్తురాదు, అలా చూస్తూ అలా ఉండిపోతాం. శ్వాస తీసుకుంటున్నామో తెలియదు, మనకు ఆకల దప్పికల ఏముంటుందో గొప్పదైన ఆనందం.
ఇప్పటివరకు నీకున్న గొప్ప ఆనందం ఏందో దానికంటే ఎన్నో కోట్ల రెట్లున్న ఆనందం అదంట. ఈవెన్ అంతరంగంలోకి వెళ్ళి ఆత్మ సాధన చేసినప్పుడు, ఆత్మ సాక్షాత్కారం అయినప్పుడు, అంటే నేనే ఆత్మని అని తెలుసుకోవడం ఆత్మ సాక్షాత్కారం. ఆత్మని పరమాత్మ ఒకటే, అంటే నేనే శివుడు అనే స్టేజ్కి వెళ్తారు మెల్లగా. అంటే నాలోనే శివుడు, నేనే శివుడు, శివుడిలో నేను, నాలో శివుడు, ఈ విధంగా వస్తుంది ఆలోచన. ఆ భావం మారిపోతుంది ఆత్మ సాక్షాత్కారం. అంతటా ఒకటే ఉన్నాడు, అంతా ఒకటే ఉందని తెలుస్తుంది. నిన్ను ఉన్నాయని తెలియదు. నాలో ఉన్న ఆత్మ, నీలో ఉన్న ఆత్మ, అక్కడ ఆత్మ, అన్నీ అక్కడి నుంచి వచ్చినవే. అంటే గొప్ప అరుణ జ్యోతి నుంచి చిన్న చిన్న క్యాండిల్ మనం వెలిగించుకొని తెచ్చుకున్నట్టుగా ఉన్నాం మనం అందరం, దీపకాంతులా. ఇవన్నీ మళ్ళీ ఏదో రోజు అలా కలిసిపోవాలి. ఆ విధంగా ఆలోచన చేయాలి. అలా ఆయన గొప్పనైన ఆనందంతో ఉన్నాడు. ఆ అనాది దంపతులకు, అనాది ఎప్పటి నుంచో ఉన్నవారు అర్థం. సాష్టాంగం పడ్డాడు. వెంటనే దేవుడు దర్శనం ఏం చేస్తాం, కాళ్ళ మీద పడిపోతాం. స్వామి కాళ్ళు పట్టేసుకుంటాం, మళ్ళీ వదిలేసి వెళ్ళిపోకయ్యా అని. మళ్ళీ వదిలేసి ఎక్కడ వెళ్ళిపోతాడో పట్టుకుంటే ఆయనతో పాటు పట్టుకెళ్ళిపోతాం. సంబంధుడు గేయదశకంతో ఆ అరుణగిరీంద్రుని స్తుతించాడు, అరుణగిరీశుని స్తుతి చేశాడు. ఎవరు? జ్ఞాన సంబంధుడు. భక్తుని యొక్క సద్భావనాయుక్తమైన సంకీర్తనచే సంప్రీతుడైన సాంబుడు, సాంబుడు అంటే శివుడు, గంభీర వాక్కులతో అంటున్నాడు. శివుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు సంబంధుడితో. అదృష్టం వత్స, నీ యందు అమిత వాత్సల్యం గల నేను నిన్నిక్కడకు రప్పించుకున్నటకై వృద్ధ బ్రాహ్మణ వేషంతో వచ్చి, చూసావా నేనే నిన్ను అరుణాచలం తీసుకురావడం కోసం. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, అరుణాచలం మనం వెళ్ళాలని అనుకుంటే వెళ్ళమంట, స్వామి అనుకుంటే వెళ్తాం. అరుణాచలం ఒకటి, షిరిడి కూడా అని అంటారు. అరుణాచలం స్వామి తలుచుకుంటాడు, ఇక్కడ ఉన్నవాడు అరుణాచలం కావాలని అప్పుడు బయలుదేరిపోతాడు. చూడండి, సంబంధుని కూడా వృద్ధ వేషంలో వచ్చి అరుణాచలం తీసుకెళ్ళాడు స్వామి బ్రాహ్మణ వేషంలో. పూల సేకరణ అనే ఒక్కతో నీ దృష్టిని ఆకర్షించి అరుణాచలం నుంచి ఇక్కడ పూల కోసం వచ్చా అని చెప్పాడు. ఇంకా అక్కడ పూలు లేవా అంటే ఈ జ్ఞాన సంబంధుని అరుణాచలం తీసుకెళ్లాలని ప్లాన్లో వచ్చాడు స్వామి అనే విషయం. అలాంటి ఒక్కతో వచ్చి నెమ్మదిగా అరుణాచలానికి దారి పట్టించాను, నేను వెళ్ళగా అరుణాచలం వ్యక్తి తిప్పాను అని చెప్తున్నాడు. భూతగణాలు నాచే ఆదేశింపబడి, నా భూతగణాలకు నేనే ఆజ్ఞించా, వీళ్ళ దగ్గర ఉన్న మొత్తం వచ్చేయండి, దొంగతనం చేయండి అని చెప్పాను నేనే. స్వామి డౌట్ రావచ్చు, మాకు దోచుకుంటే నీకేమొస్తుంది, నీ దగ్గర లేవా? లక్ష్మణమ్మవారు నీకు అసిస్టెంట్, కుబేరుడు లక్ష్మణమ్మవారు, నీ దగ్గర లేవా? నీ దగ్గర లేనిది ఏముంది, అన్నీ నీ దగ్గర ఉన్నాయి, మాకు దోచుకునే కర్మ నీకేంటి అంటే చూడండి ఇక్కడ ఏముంటుంది. మిమ్మల్ని అందరినీ ఊడ్చిపెట్టింది అంటే మొత్తం ఊడ్చుకోపోయింది, ఊడ్చుకోమని చెప్పింది నేనే, నా భూతగణాలకు చెప్పాను. ఎందుకు అంటే నమో నిషంగిణ ఇషుధిమతే తస్కరాణం పతయే నమః. ఇది శ్రీకృష్ణుల్లో అంటే దోచుకెళ్ళేవాడు అని కూడా అర్థం. ఇది కృష్ణుడికి కూడా ఉంది, దొంగ అనే శబ్దం. దొంగ అనే శబ్దం కృష్ణుడికే కాదు శివుడికి కూడా వచ్చింది. దోచుకెళ్ళిపోతారు. ఏం దోచుకెళ్తారు? మన యొక్క ఆత్మనే, మన యొక్క చిత్తాన్ని దోచుకెళ్ళిపోతారు. చిత్త చోర అంటారు, చోర్, చిత్త చోర. ఎవరైనా కృష్ణుడికి శ్రీయుతాకార మౌనీంద్ర చిత్త చోర, అందరి చిత్తాల్లో దొంగతనం చేసేవాడా అని, దొంగడా అని అన్నారు ఆయన కృష్ణుడు. పాపం నీవు నీ శిష్యులు భక్తులు ఈ అడవి మార్గంలో ఈ ఎండలో ఎంతో అలసిపోయి ఉంటారో అంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇంత చేసి పైగా నేను ఏమో ఇలా చేశానా, నేనేమో మీరు అద్దర్చిపోయి వస్తే మీకు ఉన్నది కూడా దోచేశాను నేను. అయ్యో ఇలా చేశానా అంటున్నాడు. తెలీదా ఆయన ఎందుకు ఎలా చేశాడో? చూద్దాం ఎందుకు ఎలా చేశాడో. దోచుకోవడం ఎందుకో చూద్దాం. ఎందుచేతనంటే ఇగో చెప్తున్నాడు, అరుణశైల విభుని ఐశ్వర్య విభూతులతో గాక విభూతి ఐశ్వర్యంతో సమీపించాలి. అరుణాచలం వెళ్ళాలంటే నీ దగ్గర ఉన్న వాచులు, గోల్డ్, డ్రెస్సులు, గొప్ప గొప్ప కాస్ట్లీ కార్లు, లేదంటే గొప్ప గొప్ప అయిన ఐశ్వర్య విభూతులతో వెళ్ళకూడదంట, విభూతి ఐశ్వర్యంతో పోవాలి. ఐశ్వర్య విభూతితో కాక విభూతి అనే ఐశ్వర్యం, విభూతి పెట్టుకొని రుద్రాక్ష వేసుకొని పోవాలి. అంటే నాకు ఇలా వస్తేనే అరుణగిరికి ఇష్టం అని నిర్మోహమాటంగా చెప్తున్నాడు. ఇప్పుడు అక్కడ గోల్డ్లు అవన్నీ వేసుకొని రిస్ట్ వాచ్ని పెట్టుకుంటే వాచ్ ఉందా పోయిందా, అది కీ అన్ను, లేదా ఫోను ఇంకో పొయ్యి అన్ను. అక్కడ అరుణాచల శివాన్ని మనం శబ్దం చేసుకుని తిరగాల్సిన చోట దిక్కుమాల సౌండ్ ఎక్కువ ఉంటాయి. అరుణాచలం ఎలా వెళ్ళాలి క్లియర్గా స్వామి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? సింపుల్గా ఒక పంచ కట్టుకొని పైన కండు వేసుకోండి, విభూతులు రాసుకోండి, మెల్ల రుద్రాక్ష వేసుకోండి, చేరుకున్న వాచు పడేయండి, ఫోను పడేయండి, ఇంట్లో ఏం వద్దు. సాంబ సదా శివ, సాంబ సదా శివ, సాంబ సదా శివ, సాంబ శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. ఇదే మనకు ఆభరణం, ఇదే మన ఆస్తి. ఇలా వెళ్ళండి. అలా కాకుండా చేసేవాళ్ళందరూ శివుడికి ఇష్టం లేదని నిర్మోహమాటంగా చెప్పాలి. దీన్ని మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమో,
చెప్తున్నాడు స్వామి, మీరు స్వామి చెప్పినట్టు చేస్తారా, నా ఇష్టం చేసి శివుడు పట్టించుకోలే, శివుడు బోలాశంకరుడు ఎలా చేసినప్పుడు తీసుకుంటాడులే, ఎన్ని రోజులు అలా ట్రావెల్ చేస్తాం, అన్నీ మనకి ఇష్టమైనట్టు చేసి ఆయన ఎలా పడతారో తీసుకుంటాడు. ఎలా అంత గొప్ప జ్ఞాన సంబంధుడికి అలా చేశాడు. బాలజ్ఞానికే చిన్నపిల్లవాడైన జ్ఞాన సంబంధుడు అమ్మవారి యొక్క పాలు తాగిన వాడికి అంత కఠినమైన పరీక్ష ఉంటాయి. మనం ఎక్కడున్నాం, మనం ఏం చేస్తున్నామంటే బాంబేకి వెళ్తున్నాం అని చెప్పేసి ట్రైన్ పట్టుకొని, బాంబేకి వెళ్తున్నాం అనుకో చెన్నై ట్రైన్ పట్టుకొని వెళ్ళినట్టుంటుంది. గురువుగారు చెప్పారు ఒకసారి ఇట్లా, చాంటి గురువు గారు ఒకసారి చెప్తే అన్నారు, మనం సాధన చేస్తున్నాం అనేది ఎలా ఉంటుందంటే పొరపాటున సరైన గురువు దొరకకపోయినా, లేదంటే నేను గురువుని అయిపోయాననే ఫీలింగ్లో ఉన్నా, లేదా నాకు అంతా తెలిసిపోయిందనే జ్ఞానం అనే భ్రమలో ఉన్నా, వాడు చెన్నై వెళ్ళాలనుకొని బాంబే ట్రైన్ పట్టుకున్నట్టు బాంబే వెళ్ళాలని చెన్నై ట్రైన్, వాడు ఎప్పుడు ఓడిగాడు, వాడు వెళ్ళాల్సిందంటే తిట్టెళ్తున్నాడు. అంత దారుణంగా ఉంటుంది సాధన. దానిలో గొప్ప మాయ చేరుతుంది మధ్యలో. ఏంటంటే వాడికి అన్నీ తెలిసిపోయినాయి. పురాణం చెప్పేవాళ్ళు కూడా ఎలా ఉండాలంటే పురాణం చెప్తూ చచ్చిపోతే ఇంక పురాణం చెప్పుకుంటే ఉంటుంటారు. ఎప్పుడు వాళ్ళు ఆత్మ సాధన చేసుకొని వాళ్ళు కూడా జన్మ తరించాలి కదా. ఇప్పుడు ఎన్ని రోజులని పురాణాలు చెప్పుకుంటాం, సరే స్వామి యొక్క సేవ చేస్తాను నలుగురికి చెప్పాలనే బాధ్యత ఇచ్చారని చెప్తాం, కానీ ఏదో రోజు ఈ నోరు కూడా మూతపడి ఆత్మ సాధనలోకి వెళ్ళి చేసి తరించాలా. నేను చెప్పుకుంటూ పోనీ పురాణం చెప్తూ కృష్ణ అనే పోయినా సంతోషం, కృష్ణులో కలిసిపోతాం, అట్లయినా ముక్తే. కానీ దీనిలో ఒక ప్రాబ్లం ఏముందంటే పురాణం చెప్తూ కూడా, అంటే గురువులు గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు చాలా బ్యాలెన్స్ చేస్తున్నారు. ఈ పురాణం చెప్తూ నేను అనేది కనుక, నేను గురువుని, నేను చెప్తున్నాను అందరు వింటున్నారు అనే దగ్గర కనుక ఆగారో అహంకారం వచ్చినట్టే మళ్ళీ జన్మ పథ్యం. అందుకనే మనకి పోతన గారు అన్నారు కదా, నేను చెప్పింది శ్లోకంలో స్వామి ఏమంటారు, నేను పలికిన భవహరము అగునట అని అంటారు. పలికేది రామభద్రుడు. అంటే నేనేం చెప్పట్లేదు, రాముడు చెప్తున్నాడు, నాతో చెప్పిస్తున్నాడు. నేను చెప్తే కష్టాలను తొలగిపోతాయి. ఈ సాగరం, సంసారం అనే సాగరం నుంచి నేను బయటపడతాను జన్మ. అంటే ఆ రామచంద్రమూర్తి నాతో చెప్పిస్తున్నాను చెప్పడానికి. సరే, విభూతి ఐశ్వర్యంతో సమీపించాలి. అరుణాచలాన్ని ఎలా మనం దర్శనం చేయాలి? విభూతి రుద్రాక్షలు. ఆడవాళ్ళ విభూతి రుద్రాక్షలు త్యాగేనైక అమృతత్వ మానసుహు. త్యాగం చేతనే. అరుణాచల స్వామికి ఎవరిష్టం? త్యాగమూర్తులు ఇష్టం, త్యాగం చేసేవాళ్ళు. ప్రేమ త్యాగాన్ని కోరుతుంది అంటారు. ఇప్పుడున్నంత బిజినెస్, నేను ఇంక ఇచ్చేస్తాను. ప్రేమ త్యాగం అంటే ఇచ్చేయడమే. ప్రేమలో అంతా తీసుకునే ఉండదు, లాక్కోవడాలు రాక్షసుల్లాగా. ఇవ్వడం సినిమాలు అదే కదా చూపించేది. ప్రేమ అంటారు, బిజినెస్ చేస్తారు, లాక్కుంటారు దౌర్జన్యంగా. అవునా? హీరోకి విలన్ షేడ్స్ వచ్చేసినాయి, ఇంకా దరిద్రం. ఇక రోల్ మోడల్ ఏం పెట్టుకుంటారు? ఒకప్పుడు హీరో అంటే కనీసం విలన్ కొడతాడని ఉండే, ఇప్పుడు హీరోనే విలన్ లాగా అందరిని చంపేస్తుంటే ఇక వీళ్ళందరూ అదే సొసైటీ అట్లే ఉంది. చంపుకోవడాలు ఎక్కువైనా, కేసులు ఎక్కువైంది. సరే, తచ్చిన్నమైన నిరాడంబర చేతనే నేను సంప్రీతుడని అయ్యేది. నిరాడంబరంగా ఉన్నవాడితోనే శివుడు సంప్రీతుడవుతున్నాడు. అంటే అర్థం ఏంటి? సింపుల్ లైఫ్, సాధు జీవితం. గొప్ప ఆడంబరంగా ఉండి మనమే ఆలోచించండి. ధ్యానం చేద్దాం ఇలా కూర్చున్నాను, అదేదో మోగింది. ధ్యానం చేద్దామని కూర్చున్నా, ఇంకేదో సౌండ్ వచ్చింది. ధ్యానం చేద్దామని కూర్చున్నా, ఏదో గుర్తొచ్చింది. ఎందుకంటే అదే కదా 24 గంటలు దానం చేస్తాను కదా, నా ఓపెన్ చేసి క్లోజ్ చేసి పైకి కిందికి అదే గుర్తొస్తుంది. ఇంకెక్కడ సాధన? గురువులు ఇప్పుడు చెప్పడం స్టార్ట్ చేసేవారు. 100 కోట్లలో ఒక్కడు ఉంటాడు సాధకుడు. ఏది? ఇటువైపు వెళ్దాం అనుకునేవాడు. మరి నిజంగా ఆత్మ సాధన చేసి ఊళ్ళో కలిసేవాడు ఎక్కడున్నాడు? ఎన్ని జన్మలకు వస్తాడు? ఎన్ని కోట్ల మందిలో వస్తుంది? 100 కోట్ల మందిలో 100 మందికి బుద్ధి పుడుతుంది సాధన చేద్దాం. ఆ 100లో 10 మందికి అనిపిస్తుంది, దారిలో పడతాడు. దానిలో ఒక్కడు మాత్రమే కృష్ణుడు చేస్తున్నాడని చెప్పి భగవద్గీతలో కృష్ణుడే చెప్పాడు. కొన్ని కోట్ల మందిలో ఒక్కడే కృష్ణుడు వెళ్తున్నాడు కృష్ణుడిలోకి. మీతో జన్మలే. ఇప్పుడు అర్థమైంది మీకు? భ్రమతో చెన్నై పోవాల్సిన ముంబై పోయినట్టు ముంబై చెన్నై, అదే ప్రాబ్లం. అర్థమైందా? అందుకనే స్వామి ఎలా చెప్తే అలా చెయ్యండి. ఇంకా అందుకని దీనిలో కూడా మనం ఉపవాసం ఉండాలా ఉండకూడదు అనే నిర్మమాట అని చెప్పా. ఉపవాసం గృహస్థుడికే, బ్రహ్మచారం లేదు. ఎందుకు ఉపవాసం చేస్తారో అర్థం చెప్పకూడదు. పెళ్ళి అయితేనే ఉపవాసం, లేదు మేజర్ అయ్యాక ఉపవాసం. 18 years ఏదో గవర్నమెంట్ రూల్ ఉంది కదా. నిజంగా పాటి గృహస్థుడికే, బ్రహ్మచారికి ఉపవాసం లేదు. ఉపవాసం బ్రహ్మచారి చేస్తే పుణ్యం కాదు, పాపమే వస్తుంది. శాస్త్రమే చెప్పింది, శివపురాణంలో మనం చూసుకోండి. అలా సన్యాసి ఉపవాసం లేదు. మళ్ళీ ఇది వానప్రస్థం
ఏకభుక్తం చెప్పాలి. సరే దాన్ని కూడా ఉపవాసంగా తీసుకున్నా కూడా ఏకభుక్తం కూడా ఉపవాసం కిందకి వస్తున్నాడు, అలా చేయొచ్చు. పూర్ణ ఉపవాసం లేదు, గృహస్థుడికి మాత్రం ఉంది. సరే నేను సంప్రీతుడని అయ్యేది దేనివల్ల? త్యాగం చేత. అది సరి. ఇక ఇప్పుడు ఈ అటవీ మధ్యలో ఏం చేయగలరు, కానీ నేను ఒక ప్రీతితో విందు చేస్తాను, శివుడే వండి పెట్టిస్తా అంటున్నాడు, భోజనం పెట్టిస్తా అంటున్నాడు. దోచుకుంటూ అనుకో, తన బిడ్డకి తన చేతులారా భోజనం పెడతామని స్వామి అనుకున్నాడు. అమ్మవారేమో పాలిచ్చింది, ఈయనేమో భోజనం పెట్టిస్తాడు. బాగున్నది జోడి. ఆనందంగా ఆరగించండి నాయనలారా అని మృదుమధురంగా సంభాషించి మధురాది మధురమైన మృష్టాన్నమును అందరికీ విందు చేశాడు. స్వామి అందరికీ ఆ అడవిలో అరుణాచల సమీపంలో భోజనం పెట్టించాడు అని చెప్పుకుంటూ రేపటి రోజున మళ్ళీ ఇది కంటిన్యూ చేద్దాం. రేపు సంబంధుడు ఏమన్నారో చూద్దాం. అరుణాచల యాత్ర సంబంధం ఎలా అయిందో మనం తెలుసుకోవడం కోసం రేపటి రోజు ఇవాళ రోజు పురాణానికి శుభం పలుకుతాం. సర్వం శ్రీ ఉమామహేశ్వర.